వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ ఇంటర్వ్యూ టెస్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, వాటికి ఆన్సర్స్ అనేది ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. ఎక్సెల్ ఇంటర్వ్యూ టెస్ట్ ఫస్ట్ వీడియో అండి ఇది. ఎవ్రీ వీడియోలో 4 క్వశ్చన్స్ ఉంటాయండి. బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఎక్స్పర్ట్ లెవెల్, ఇలా 4 లెవెల్స్ లో క్వశ్చన్స్ ఉంటాయండి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్, బేసిక్ లెవెల్లో క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ సేల్స్ రిపోర్ట్ లో సేల్స్ పర్సన్ నేమ్స్, ప్లేస్, వాళ్ళు సేల్ చేసిన వాల్యూ. క్వశ్చన్ ఏంటంటే హైలైట్ ఇన్ రెడ్ కలర్ ద 10 లోయెస్ట్ సేల్స్. ఈ సేల్స్ రిపోర్ట్ లో 10 లోయెస్ట్ సేల్స్ వాల్యూస్ రెడ్ కలర్ లో హైలైట్ అవ్వాలండి. అలా హైలైట్ చేయాలంటే ఆ సేల్స్ వాల్యూస్ ని మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హెడ్డింగ్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ అరేకి ప్రెస్ చేయండి. డేటా మొత్తం సెలక్షన్ అవుతుంది. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. టాప్ అండ్ బాటమ్ రూల్స్, ఈ పర్టికులర్ ఆప్షన్ లో టాప్ 10 ఐటమ్స్ ని, బాటమ్ 10 ఐటమ్స్ ని మనకు కావాల్సిన కలర్ తో హైలైట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 10 లోయెస్ట్ సేల్స్ వాల్యూస్ కాబట్టి బాటమ్ 10 ఐటమ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ రెడ్ కలర్ తో హైలైట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ సెలక్షన్ లో ఉంటాయండి. మీకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ ని సెలక్షన్ చేసి కస్టమ్ ఫార్మేట్, ఫాంట్ కలర్ వచ్చి రెడ్ కలర్ ని సెలక్షన్ చేశాను. ఓకే ఓకే, ఇదిగోండి సెలెక్ట్ చేసిన రిపోర్ట్ లో 10 లోయెస్ట్ సేల్స్ వాల్యూస్ అనేది రెడ్ కలర్ లో హైలైట్ అయినాయా లేవా. ఇలా బేసిక్ లెవెల్లో క్వశ్చన్ అడగచ్చండి. అలానే కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రిపోర్ట్ గమనిస్తే సేల్స్ పర్సన్స్, వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్, ఆల్రెడీ వాళ్ళకున్న పాయింట్స్. ఇక్కడ మనకి రిజల్ట్ ఏం రావాలండి. క్వశ్చన్ ఏంటంటే టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ బేస్డ్ ఆన్ ది మినిమం రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఎవ్రీ సేల్స్ పర్సన్ మినిమం రిక్వైర్మెంట్స్ రీచ్ అయితేనే వాళ్ళకి యాక్సెప్ట్ అని రావాలి, లేదంటే రిజెక్ట్ అని రావాలి. ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ ఏందండి, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ అనేది 2,50,000 ఉండాలి మినిమం. అలానే 25 పాయింట్స్ ఉండాలి. అంటే రెండు రీచ్ అవ్వాలి. రెండు రీచ్ అయితేనే యాక్సెప్ట్ అని రావాలి. ఏ ఒక్కటి రీచ్ కాకపోయినా రిజెక్ట్ అని రావాలి. మరి దీనికి ఫార్ములా ఎలా అప్లై చేస్తామంటే ఇక్కడ మనం కండిషన్స్ ని బేస్ చేసుకుని ఫార్ములా అప్లై చేయాలండి. కండిషన్స్ అప్లై చేయాలి అంటే ఇఫ్ ఫార్ములా అప్లై చేయాలి. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ మనకి మినిమం రిక్వైర్మెంట్స్ 2 ఉన్నాయండి. అంటే 2 కండిషన్స్ యూజ్ చేయాలి. 2 కండిషన్స్ కరెక్ట్ అవ్వాలి కాబట్టి అండ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి ఇఫ్ తో పాటు. మళ్ళీ ఓపెన్ బ్రేసెస్, ఫస్ట్ కండిషన్ ఏందండి, వీళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూ అనేది 2,50,000 అంతకన్నా ఎక్కువైనా ఉండాలి. సో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అండ్ ఇక్కడ 2,50,000 ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, లేదా డైరెక్ట్ గా అయినా టైప్ చేయండి మీ ఇష్టం. ఇక్కడ ఈ 2,50,000 అనేది ఈ సెల్ అనేది ఫ్రీజ్ చేయండి. కాన్స్టెంట్ గా ప్రతి పర్సన్ కి అదే వాల్యూ ఉండాలి కాబట్టి ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి F4 కామా, ఒక కండిషన్ అయిపోయిందండి. ఇంకో కండిషన్ యూజ్ చేయాలి కదండి. పాయింట్స్ కూడా 25 కన్నా ఎక్కువ ఉండాలి కదండి. పాయింట్స్ అనేది రిఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 25 సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ సెల్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఫ్రీజ్ చేయండి F4. ఇప్పుడు 2 కండిషన్స్ యూజ్ చేసాం. ఈ 2 కండిషన్స్ కరెక్ట్ అవ్వడం కోసం అండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామండి. క్లోజ్ కామా, ఈ 2 కండిషన్స్ కరెక్ట్ అయితేనే డబుల్ కొటేషన్ లో యాక్సెప్ట్ అని రావాలి. కామా, ఇన్ కేస్ ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా డబుల్ కొటేషన్ లో రిజెక్ట్ అని రాయండి. డబుల్ కొటేషన్ ఏం చేయండి, క్లోజ్, ఎంటర్. అండ్ ఇక్కడ రిజెక్ట్ ఎందుకు అయిందండి, రాజేష్ అనే అతనిది సేల్స్ వాల్యూ 2,50,000 కన్నా ఎక్కువే ఉంది కదండి. కానీ ఇక్కడ మనం పాయింట్స్ గమనిస్తే 22నే ఉన్నాయి. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా రిజెక్ట్ అని వచ్చేస్తుందండి. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్స్ కూడా రిజల్ట్ రావాలంటే ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి ప్రతి ఒక్కరిది మనకి రిజల్ట్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ థర్డ్ పర్సన్ చూడండి, మౌనిక సేల్స్ వాల్యూ పాయింట్స్ రెండు రీచ్ అయినాయి కాబట్టి యాక్సెప్ట్ అని వచ్చింది. ఇక్కడ లక్ష్మి పాయింట్స్ రీచ్ అయింది కానీ సేల్స్ వాల్యూ రీచ్ అవ్వలేదు కాబట్టి రిజెక్ట్ అని వచ్చింది. ఇలా కండిషన్స్ ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అనేది అడగచ్చండి. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్ చూద్దాం చూడండి. చూడండి వ్యూయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హోల్సేల్ లో ఒక 2 ప్రోడక్ట్స్ ని పర్చేజ్ చేశాడండి. ఫస్ట్ ప్రోడక్ట్ గమనిస్తే మొబైల్స్
శాంసంగ్ మొబైల్స్ 15 నెంబర్స్ ఈచ్ వన్ 20,000 కాడికి పర్చేజ్ చేశాడు. అతనికి పడిన ప్రైస్ 3 lakhs. అలానే ల్యాప్టాప్స్ 10 పర్చేజ్ చేశాడు. ఈచ్ వన్ ప్రైస్ 45,000 అండి. టోటల్ వాల్యూ వచ్చి 4,50,000. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీ నీడ్ టు సెల్ రీచ్ 1,30,000 ప్రాఫిట్ ఆన్ మొబైల్స్, 2,15,000 ప్రాఫిట్ ఆన్ ల్యాప్టాప్స్. మొబైల్స్ మీద అతనికి 1,30,000 ప్రాఫిట్ రావాలంటే అతను ఈచ్ మొబైల్ ఎంతకు సేల్ చేయాలి? అతనికి పడిన ప్రైస్ ఏమో 20,000, కానీ 1,30,000 ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సేల్ చేయాలి? అలానే ల్యాప్టాప్స్ కూడా 2,50,000 ప్రాఫిట్ రావాలంటే అతను ఈచ్ ల్యాప్టాప్ ఎంతకు సేల్ చేయాలి? అలా ఫైండ్ అవుట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి, నార్మల్ గానే ఎంట్రీ చేశాను. ఇక్కడ డైరెక్ట్ గా మనకి మొబైల్స్ మీద 1,30,000 ప్రాఫిట్ రావాలి. అతనికి పడిన ప్రైస్ ఏమో 20,000. ఇక్కడ నేను ఈచ్ మొబైల్ ప్రైస్ 21,000 వేస్తే అతనికి ప్రాఫిట్ అనేది 15,000 వస్తుంది. కాదండి, 1,30,000 ప్రాఫిట్ రావాలి అంటే ఇక్కడ నేను ప్రైస్ అనేది చేంజ్ చేస్తా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ 26,000 వేసానండి, 90,000 వచ్చింది. ఇలా చేంజ్ చేయడం కాదండి, డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ ఒక ఆప్షన్ ఉందండి. మీరేం చేస్తారంటే మీకు ఎక్కడైతే మీకు కావాల్సిన ప్రాఫిట్ రావాలో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. ఇదే కదండి ప్రాఫిట్ సెల్. ఆ సెల్ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, వాటి ఫైనాన్సెస్ లోకి వెళ్ళండి, గోల్ సిక్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. సెట్ వాల్యూ, దీన్ని ఏం కదిలించద్దండి, టు వాల్యూ. ఇక్కడ కర్సర్ పెట్టండి. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ రావాలండి? 1,30,000. ఆ అమౌంట్ టైప్ చేయండి. బై చేంజింగ్ సెల్, ఏ సెల్ చేంజ్ అవ్వాలండి, ఏది అప్డేట్ అవ్వాలండి? ఈచ్ వన్ ప్రైస్, మొబైల్ ప్రైస్, ఆ సెల్ని సెలక్షన్ చేయండి. ఓకేనండి. ప్రాఫిట్ లో చేంజ్ అవ్వాలి, ఎంత చేంజ్ అవ్వాలనేది మీరు ఇక్కడ టైప్ చేశారు 1,30,000. ఏ సెల్ చేంజ్ అవ్వాలనేది ఆ సెల్ని సెలక్షన్ చేశారు. ఓకే ప్రెస్ చేయండి. ఈచ్ మొబైల్ ప్రైస్ 28,667 కి సేల్ చేస్తే అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది 1,30,000 వస్తుందండి. అప్పుడు ఇక్కడ ఉన్న రేటు ప్రకారంగా కస్టమర్ కి సేల్ చేసేటప్పుడు 29,000 చెప్పొచ్చు, 30,000 చెప్పొచ్చు. ఎలా చూసుకున్నా మనోడు ప్రాఫిట్ లోనే ఉంటాడు. కానీ మనోడు అనుకున్న గోల్ ప్రకారంగా 1,30,000 ప్రాఫిట్ రావాలంటే ఈచ్ మొబైల్ ప్రైస్ ఎంతకు సేల్ చేయాలండి? 28,667. ఇలా ఎగ్జాక్ట్ గా ప్రైస్ వాల్యూస్ కనుక్కోవడానికి మనం ఈ గోల్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అలా ఇక్కడ ల్యాప్టాప్సే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ సెల్ ని సెలక్షన్ చేయండి, వాటి ఫైనాన్సెస్, గోల్ సిక్ లోకి వెళ్ళండి, టు వాల్యూ, ఎంత రావాలి ప్రాఫిట్? 2,15,000. బై చేంజింగ్ సెల్, ప్రైస్ సెల్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఈచ్ ల్యాప్టాప్ ప్రైస్ 66,500 కి సేల్ చేస్తేనే మనోడికి ప్రాఫిట్ అనేది 2,50,000 వస్తుంది. ఓకే వేర్స్, ఇప్పుడు మన ఎక్స్పర్ట్ లెవెల్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూడండి. ఇక్కడ మన రిపోర్ట్ గమనిస్తే రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారండి. డిఫరెంట్ మంత్స్ లో డిఫరెంట్ ప్లేసుల్లో సేల్ చేశారు. అంటే ఇక్కడ మన పర్సన్స్ గమనిస్తే వినయ్ అనే పర్సన్ జనవరిలో సేల్ చేశారు, ఫిబ్రవరిలో సేల్ చేశారు. ఎవ్రీ మంత్ లో సేల్ చేయని రూల్ ఏం లేదండి. అలానే ప్రతి మంత్ లో 2 times కూడా సేల్ చేయొచ్చు. ఫిబ్రవరి మంత్ లో 2 times సేల్ చేశాడు. ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను ఏ నేమ్ అయితే ఇచ్చానో మంత్ వైజ్ సేల్స్ వాల్యూ రావాలి. క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ద సేల్స్ ఫర్ ప్రసాద్ ఇన్ ఈచ్ మంత్. ఎవ్రీ మంత్ లో అతను ఎంతెంత సేల్ చేశాడు. ఒకవేళ 2 times చేస్తే టోటల్ వాల్యూస్ ఆటోమేటిక్ గా రావాలండి, ఓన్లీ సింగిల్ ఫార్ములా ద్వారా. ఇక్కడ 4 సెల్స్ ఉన్నాయి కదా అని చెప్పి 4 ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ సింగిల్ ఫార్ములా. ఇక్కడ జనవరి మంత్ దగ్గర సెల్ ని సెలక్షన్ చేయండి, ఈక్వల్ టు మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చి సమ్ ఇఫ్ ఎస్. సమ్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రేసెస్, మనకి రావాల్సింది సేల్స్ వాల్యూస్ కాబట్టి ఆ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరోకి క్లిక్ చేయండి. ఆ రేంజ్ మొత్తం సెలక్షన్ అయింది, మొత్తాన్ని ఫ్రీజ్ చేయండి F4, కామా. ఇప్పుడు ఈ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరోకి, ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేయండి F4, అంటే క్రైటీరియా రేంజ్, కామా. అండ్ ఆ క్రైటీరియాకి సంబంధించిన లుక్అప్ వాల్యూ అండి. అంటే ఇక్కడ మీరు లుక్అప్ వాల్యూ నేమ్ ఎక్కడ ఇస్తున్నారండి, ఆ నేమ్ ఉన్న సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి, దాన్ని కూడా ఫ్రీజ్ చేయండి. ఎందుకంటే ప్రతి దాంట్లో జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ప్రసాద్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కాబట్టి ఆ సెల్ని కూడా ఫ్రీజ్ చేయండి, కామా. ఇక్కడ మనకి నేమ్ ని బేస్ చేసుకుని సేల్స్ వాల్యూ రావాలి, మంత్ ని బేస్ చేసుకుని సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ఇక్కడ మంత్స్ ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరోకి, ఓకేనా. అండ్ ఫ్రీజ్ చేయండి F4, కామా.
అండ్ మంత్స్ లుకప్ వాల్యూ కూడా ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి. టాప్లోనే ఉంది కదండి సెల్, ఆ సెల్ని సెలక్షన్ చేయండి. కానీ ఇప్పుడు ఆ సెల్ని ఫ్రీజ్ చేయొద్దండి, ఎందుకంటే మీకు అప్డేట్ అవ్వాలి కదండి. ఆ ఫార్ములాని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఆ సెల్ అనేది అప్డేట్ అవ్వాలి కాబట్టి ఆ సెల్ని మీరు ఫ్రీజ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి, ఎంటర్. ఇదిగోండి, ప్రసాద్ అనే వ్యక్తి జనవరి నెలలో ఎంత సేల్ చేశాడు? 4397 వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఫార్ములా అప్లై చేసిన ఈ సెల్ని ఫ్రీ హ్యాండిల్తో హారిజంటల్గా డ్రాగ్ చేయండి. ఇదిగోండి, ఫిబ్రవరిలో సేల్ చేసిన వాల్యూ, మార్చిలో, ఏప్రిల్లో ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా? ఇక్కడ మీరు ఇప్పుడు నేమ్ మార్చండి. ఇక్కడ నేను వినయ్ అని మారుస్తున్నానండి, వినయ్. ఇదిగోండి, ఆటోమేటిక్గా జనవరి సేల్స్ వాల్యూ, ఫిబ్రవరి 2 సార్లు సేల్ చేశారు, 2724, అలానే 7194. ఈ 2 సేల్స్ వాల్యూస్ సమ్ జరిగి టోటల్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చిందండి. అలానే మార్చిలో వినయ్ అనే పర్సన్ సేల్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి వాల్యూ రాలేదండి. ఓకేనా? ఇలా వినయ్ అనే పర్సన్ ఎవ్రీ మంత్ లో ఎక్కడెక్కడ ఎంతెంత సేల్ చేశాడో టోటల్ వాల్యూస్ అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. ఇది ఫస్ట్ వే. ఫార్ములా యూజ్ చేయకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, అదే పైవోట్ టేబుల్. ఇది ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఎంటైర్ ఈ మెయిన్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. పైవోట్ టేబుల్ ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, పైవోట్ టేబుల్. సేమ్ ఇదే షీట్లో నేను పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి న్యూ వర్క్ షీట్ కాకుండా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఈ ఆప్షన్ని సెలక్షన్ చేయండి. అండ్ ఎక్కడ కావాలో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ నుంచి పైవోట్ టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు మంత్ వైజ్ సేల్స్ రిపోర్ట్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ ఫీల్డ్ నేమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదండి. మంత్స్ ఫీల్డ్ నేమ్ ని రోస్ వైజ్ గా తీసుకోండి. అలానే సేల్స్ ని వాల్యూస్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి మంత్స్ వైజ్ గా టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. కానీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన పర్సన్ వైజ్ గా అతను ఏ మంత్ లో ఎంత సేల్ చేశాడో రావాలి. అలా రావాలంటే ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయండి. అంటే ఇక్కడ ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని ఫిల్టర్ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి ఫిల్టర్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ యారో కీని ప్రెస్ చేసి ఇక్కడ మనకి సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ యూనిక్ లిస్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ వినయ్ అనే నేమ్ ని సెలక్షన్ చేసి ఓకే అన్న. ఇదిగోండి, వినయ్ వాటికి ఏ మంత్ లో ఎంతెంత సేల్ చేశాడు టోటల్ వాల్యూ వచ్చిందా లేదా? మార్చిలో సేల్ చేయలేదు, ఆ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదండి. అలానే వినయ్ కాదండి, రాజేష్. ఓకే అన్నాను. ఇదిగోండి, రాజేష్ వాటికి ఈచ్ మంత్ సేల్స్ వాల్యూ వచ్చేసింది. ఇలా మీరు ఎట్ ఎ టైం 2 లుక్అప్ వాల్యూస్ ని బేస్ చేసుకుని రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మీరు సమ్ ఇఫ్ ఎస్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, లేదా పైవోట్ టేబుల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.